వాక్యము వినడం అంటే ఏమిటి, అసలు వాక్యం అంటే ఏమిటి అని అడిగాను. చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. ఆ మాట గమనించారా? వాక్యం అంటే ఏమిటి అని అంటే మనం అనుకుంటున్నాం వాక్యం అంటే ఏమిటి, హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, కుటుంబం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఇలాంటివే వాక్యం అని అనుకుంటున్నాం మనం. అవును, వాక్యంలో నుండి అలాంటి సంగతులు కూడా వస్తాయి. వాక్యం హెచ్చరిస్తుంది, వాక్యం సరిచేస్తుంది, వాక్యం నడిపిస్తుంది, బలహీనులను బలవంతులుగా చేయడానికి వాక్యం ప్రోత్సహిస్తుంది కూడా. నిజమే. కానీ వాక్యం అంటే కేవలం హెచ్చరికల బుద్ధి మాటలు మాత్రమే కాదు. వాక్యం అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవిత చరిత్రల నుంచి వచ్చే పాఠములు మాత్రమే కాదు. ఇదిగో ఇక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికిన మాట ఏమిటో తెలుసా? వాక్యమనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న దేవుని మర్మము అంట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల భక్తిలో, ఇన్ని సంవత్సరాల విశ్వాసంలో దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మర్మమును, దేవుడు చెప్పాలనుకున్నటువంటి దేవుని జ్ఞానాన్ని, రహస్యాన్ని మీలో ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్లి ఎంతమంది దేవుని జ్ఞానాన్ని, దేవుని మర్మం నేర్చుకుంటున్నారు? రేపే ఒకవేళ నీ ప్రాణం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, రేపే ఒకవేళ నీ జీవితానికి ముగింపు అయితే, నీవు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని ఉన్నానని